హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారు అనుకుంటున్నాను. నిన్న వరలక్ష్మీదేవి పూజ మీరు అందరూ కూడా చాలా బాగా చేసుకుని ఉంటారు. అలాగే నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి. అయితే మా ఇంట్లో నేను వరలక్ష్మీదేవి పూజ ఎలా చేసుకున్నానో, మా ఇంటికి ముత్తైదులు వచ్చి తాంబూలాలు ఎలా తీసుకున్నారో, నేను కూడా మా ఫ్రెండ్స్ ఇంట్లోకి ముత్తైదుల దగ్గరికి నేను కూడా తాంబూలాలు తీసుకోవడానికి వెళ్ళానండి. అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తూ, అలాగే వరలక్ష్మీదేవి కథ కూడా మనం చెప్పుకుందామండి. అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఏదైనా మనం ఒకసారి గుర్తు చేసుకుందాము. మాకైతే వరలక్ష్మీదేవి పూజ రోజు కలశం పెట్టుకోవటం కానీ, అలాగే వరలక్ష్మీదేవిని అలంకరించడం కానీ మాకు లేదండి. మామూలుగా వరలక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని నైవేద్యాలు చేసుకొని అదే ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చుకొని అలా చేసుకుంటాం అనమాట. మా అత్తగారు మాకు అలాగే చెప్పారండి. మేము కూడా అలాగే చేసుకుంటాం. మా అత్తగారు వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా అసలు ఇలాగా ఏమీ చేసేవారు కదట. అలాగే మా అత్తగారు ఇలా చేయటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము ఇంకా అలాగే కలసం అసలు పెట్టుకోకూడదనమాట మేము. అలాగే కాసు కూడా కొనుక్కోమండి మేము. ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చు. అలాగే వెండి సామాన్లు, గోల్డ్ ఇవన్నీ కొనుక్కోవచ్చు. కానీ కాసు కూడా మాకు అచ్చురాదనమాట. కాసు కూడా లేదు. అలానే మేము కలసం కూడా పెట్టమండి. నార్మల్గా సాదాసీదాగా పూజ చేసుకుంటాము. అయితే ఈ సంవత్సరం ఎర్లీగా పూజ చేసుకోవాలన్నారు కదా. అంటే 8 లోపలే పూజ అయిపోవాలి అని అన్నారు. అందుకని నేను 3 గంటలకే లేచిపోయి వరలక్ష్మీదేవికి నైవేద్యాలు 9 నైవేద్యాలన్నీ చేసుకున్నాను అనమాట. చేసుకొని లక్ష్మీదేవికి అలంకరించేసుకొని నేను కూడా లక్ష్మీదేవిలా రెడీ అయ్యి పూజ చేసుకున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే. కానీ ప్రతి సంవత్సరం లేట్గా చేసుకునేదాన్ని. 12, 12:30 అలా అయిపోయేదండి పూజ అంతా అవ్వసరికి. ఈసారి ఎందుకు చెప్పారో తెలియదు. సోషల్ మీడియాలో విన్నాను 8 లోపలే పూజ చేసుకోవాలని. ఇంకెలాగైనా చేసేసుకోవాలనుకున్నాను కానీ 8 లోపల చేయలేకపోయాను. 8:30 అయింది పూజ అవ్వబోసరికి. ఇంకా తర్వాత అందరూ ముత్తైదులు అందరూ రావటం, తాంబూలాలు తీసుకోవటం, నేను కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, తాంబూలాలు తీసుకోవటం. అలాగే సాయంత్రం కూడా పూజ అయిపోయాక కూడా కొంతమంది సాయంత్రం తాంబూలాలు ఇస్తారండి, కొంతమంది అదే ఉదయం ఇస్తారు. నేనైతే ఉదయమే ఇస్తానన్నమాట. చాలామంది దగ్గరికి సాయంత్రం కూడా వెళ్ళి అక్కడ కూడా తాంబూలాలు అవన్నీ కూడా తీసుకున్నాను. అవన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తూ, అలాగే వరలక్ష్మీదేవి కథ కూడా మనం చెప్పుకుందాము. అది బాగుంటుందండి. ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఫస్ట్ ఇలా ఆచమనం చేసుకొని విఘ్నేశ్వరుడు పూజ చేసుకొని, అలాగే వరలక్ష్మీదేవికి ఈ అష్టోత్తరాలు, సహస్రనామాలు ఇవన్నీ చదువుకొని చక్కగా పూజ చేసుకున్నాను అనమాట నేను. మా అత్తగారు ఒక్కొక్క సంవత్సరం నా దగ్గర ఉంటారు. కానీ ఈ ఇయర్ మా అత్తగారు గాజువాకలోనే పూజ చేసుకున్నారు. నేను ఇక్కడ ఎన్నేరిలో పూజ చేసుకున్నానండి. పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను. చాలా హ్యాపీగా, చాలా సాటిస్ఫైగా అనిపించింది నాకైతే పూజ అది కూడా. ఇప్పుడు కథలోకి ఎంటర్ అయిపోదామండి మనం. అయితే చాలామందికి వరలక్ష్మీదేవి వ్రత కథ అది ఉంటుందన్నమాట. వ్రతం కూడా చేసుకుంటారు. అందుకే వాళ్ళకి టైం చాలా ఎక్కువ పట్టేసి కలసం పెట్టుకుంటారు. అలాగే వరలక్ష్మీదేవిని కూడా రెడీ చేసుకొని అప్పుడు ఈ వ్రత కథ చదువుకొని పూజ చేసుకుంటారు. వాళ్ళకి చాలా లేట్ అయిపోతుంది. కానీ మాకైతే వ్రత కథ అది ఏం లేదు. కానీ వరలక్ష్మీదేవి పూజ ఎందుకు చేసుకుంటున్నారో మనం కూడా ఒకసారి తెలుసుకుందామండి. ఈ కథ ఇప్పుడు స్టార్ట్ చేసుకుందామండి. సూతమహాముని, సౌనకుడు మొదలైన మహర్షుల్ని చూసి ఇలా అన్నారట. ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దాన్ని మీకు చెప్తాను వినండి అని చెప్పి ఈ సూత మహాముని, సౌనకుడు ఈ కథ చెప్పడం స్టార్ట్ చేశారటండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ని సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములు, పుత్ర పౌత్రాదులు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవివ్వండి అని అడుగ్గా పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడట. ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరే వరలక్ష్మి వ్రతం అని చెప్పారట శివుడు పార్వతీదేవికి. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకి ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను. అంటే పౌర్ణమి వస్తుంది చూసారా, ఆ ముందు వారం చేయాలన్నమాట. అందుకే 2వ శ్రావణ శుక్రవారం చేస్తారు. ఈసారి 3వ శ్రావణ శుక్రవారం అంటే రాఖీ కూడా ఆ రోజే, రాఖీ పౌర్ణమి కూడా ఆ రోజేనండి. అయితే ఈ 2వ శుక్రవారం ఈ వరలక్ష్మీదేవి పూజ చేసుకోవాలని శివుడు పార్వతీదేవికి చెప్పాడంట. అప్పుడు పార్వతీదేవి, నాదా, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా చేయాలి, దీనిని ఎవరైనా ఇంతకుముందు చేశారా, ఆ వివరములండి చెప్పండి అని అడుగ్గా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వం మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు కల
ఇల్లున్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తామామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో మితంగా కానీ ప్రియంగా మాట్లాడుతుండేదట. గయ్యాలుగా కాకుండా ఎంత అనుకుగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మీదేవికి ఆమె మీద అనుగ్రహం కలిగిందంట. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమే మహాలక్ష్మీదేవి ఇలా చెప్పిందట. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అని చెప్పిందంట మహాలక్ష్మీదేవి. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములుగా స్తోత్రం చేసిందంట మహాలక్ష్మీదేవిని చూసి చారుమతి. ఓ జగజ్జనని, నీ కటాక్షములు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది తల్లి అని వరలక్ష్మీదేవిని ఎంతో సంతోషంగా చూస్తూ చారుమతిదేవి అందంట. ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదంట. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తకి అత్తమామల్ని లేపి చెప్పగా వాళ్ళు కూడా చాలా సంతోషించారట. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చెయ్యి అన్నారట. చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పిందంట. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారట. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చిందంట. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారట. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారట. చారుమతి ఇంట్లో అందరూ చేరారంట. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారంట. ఒక మంటపం ఏర్పరిచారంట. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొంత బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకులు అలంకారాలతో కలశం ఏర్పరిచారట. అందులోనికి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారట. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారట. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో జ్ఞాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారట. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడిందంట. వెంటనే తన కళను చూసుకుంటే గజ్జెల మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారట. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు కనిపించాయట. ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా అయిపోయాయంట. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారంట. రెండో ప్రదర్శన చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం చెప్పలేనంతగా అయిపోయిందంట. మూడో ప్రదక్షిణ కూడా పూర్తి చేయగానే సర్వభూషణాలంకృతులయ్యారట. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇల్లులన్నీ స్వర్ణమయం అయిపోయాయంట. బంగారం అయిపోయిందంట ఇల్లులన్నీ కూడా. వాళ్ళకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయట. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవటానికి వారి వారి ఇళ్ల నుండి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయట. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తములకి గంధము, పుష్పము, అక్షంతలతో పూజించి 12 కుడుముల వాయనం ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించారట. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారట. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకి బయలుదేరారట. వారు తోవలో చారుమతి తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారంట. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటలా?
చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారట. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకొని తన ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలిగి చేసిన చారుమతి ఎంతటి పుణ్యవంతురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారట. అప్పటి నుండి చారుమతితో కలిసి వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాది వృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారట. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటివారికి చెప్తే, చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించును అన్నారట పరమశివుడు పార్వతీదేవితో. సూతమహాముని, సౌనికుడు మొదలైన వారితో, మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటివారిని మంచి కూడా ఎలా కోరిందో. ఎదుట మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారట. వరలక్ష్మి కథ ఇదండి. ఎంత బాగుందో చూసారా. అందుకే మనం ఎవరికైనా మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకూడదు అంటారు. అలాగే మంచి చేస్తే దేవుళ్ళు నిజంగానే మనకి మంచి కలిగిస్తారండి. అంటే వెంటనే మంచి చేయకపోయినా కొంచెం టైం తీసుకున్నా సరే మనకు మంచే జరుగుతుంది. అందుకే ఎవరికైనా మంచి చేయడానికే మనం ఎప్పుడు ముందుకు ఉండాలి కానీ చెడు ఎప్పుడు కూడా మనం ఎవరికి చెడు ఎప్పుడు చేయకూడదు. ఏమి చెయ్యకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం ఎప్పుడు కూడా మనం చేయకూడదు. మనకి ఇదండి వరలక్ష్మీదేవి కథ. ఎంత బాగుంది చూసారా. కానీ మన పెద్దలు, మన పూర్వీకులు ఇలా ఇవన్నీ చేయటం వల్ల మనం ఈరోజు మనం ఇవన్నీ చేసుకుంటున్నాము. ఇలాంటివన్నీ లేకపోతే నిజంగా మనం ఒక బద్ధకిష్టులు, అసలు ఎలా ఉంటామంటే అలా ఉంటాం అనమాట. ఇలాంటివి పెట్టడం వల్ల మనం ఆ ప్రత్యేక దినాల్లోనైనా సరే మనం ఇలాంటి పూజలు అవి ఉపక్రమించుకొని మనకి కూడా ఆనందంగా ఉంటుందండి ఇలాంటివి చేసుకోవటం వల్ల. లేకపోతే ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా వల్ల మనం అలా ఫోన్లు పట్టుకొనే ఉండిపోతున్నాం. అసలు ఇలాంటి పూజలే ఉండడం, అమ్మో పూజ చేసుకోవాలి, పలానా రోజు వస్తుంది మనం పూజ చేసుకోవాలి అని మనకు ఒక ఇది ఉంటుంది అనమాట. అట్లీస్ట్ అంటే రోజు మనం పూజలు చేసుకోకపోయినా సరే ఇలాంటి ప్రత్యేక దినాల్లోనైనా సరే మనం పూజలు చేసుకొని అందరూ కూడా కలిసి, అంటే ఫ్రెండ్స్ అని బంధువులని అందరూ కూడా కలిసి గెట్ టుగెదర్లా కూడా మనకి ఉంటుంది. ఎంతో హ్యాపీనెస్ అనమాట. చాలా సంతోషంగా అందరినీ కలుస్తూ ఉంటాం కదా, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతిరోజు ఎవరింట్లోకి ఎవరు వెళ్ళం, ఎవరింట్లో ఆలే ఉంటాం కదా, ఇలాంటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి ఫస్ట్ నేను మా ఫ్రెండ్ లలిత వాళ్ళ ఇంటికి, హైమ వాళ్ళ ఇంటికి, ఇప్పుడు విజయ వాళ్ళ ఇంటికి ప్రతి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నేను వీడియోస్ కూడా తీశాను. ఎవరెవరు ఎలా పూజ చేసుకున్నారు అవన్నీ కూడా అందరూ బాగానే పూజలు అవి చేసుకున్నారు. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా పసుపు రాసి ఇలాగా పారాణీలు పెట్టి ఎంత బాగుంటుందండి. అసలు నాకు వరలక్ష్మీదేవి పూజ అంటే చాలా ఇష్టం నిజంగా. అంటే కొన్ని పండగల్లో అన్నీ ఇష్టం ఉండవు చాలామందికి, కొన్ని స్పెషల్గా కొన్ని ఉంటాయి మనకి. ఆ స్పెషల్లో నాకు వరలక్ష్మీదేవి పూజ కూడా ఒక స్పెషల్ అండి నాకు. అయితే ఎండ కూడా నేను ఎంత ఎండ ఉందండి అసలు, చాలా టెంపరేచర్ బాబోయ్ విపరీతంగా ఉంటుంది. ఇవాళ కొంచెం కూల్గానే ఉంది కానీ కూల్గా ఉన్న ఉక్కపోత అదొక రకం ఉక్కపోత అనమాట. వేసవికాలంలో ఎలా ఉండేది కానీ ఇప్పుడు అసలు ఏ కాలమైనా సరే అసలు భరించలేకపోతున్నాం. అంత ఇదిగా ఉంటుంది మనకి. అసలు ఘోరంగా ఉంటుంది అసలు. నేను శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారంకి లేనండి, నేను అప్పుడు టూర్లో ఉన్నానన్నమాట. ఈ రెండో వారమే కంపల్సరిగా, రెండో వారం కానీ టూర్ ఉండేలా ఉంటే నేను వెళ్ళకపోదును. కానీ మొదటి వారం కూడా వచ్చేస్తామన్నారని నేను బయలుదేరాను. కానీ ఇంకేంటి, శుక్రవారం రోజు మొత్తం అంతా ట్రైన్లోనే ఉన్నాం అనమాట మేము. నేను రావడం శనివారం వచ్చానండి. ఫస్ట్ శుక్రవారం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత క్లీనింగ్లు ఇవన్నీ కూడా చేసుకున్నాను. ఒక వారం రోజుల నుంచి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. చేసి మనం అది కూడానండి, మనం ఏదైనా పండగలు వచ్చినప్పుడే మనకి ఇల్లంతా నీట్గా చేసుకోవాలనిపిస్తుంది. అంటే మిగతా రోజుల్లో కూడా చేస్తాం కానీ డీప్గా చేసుకుంటాం చూసారా, అది కూడా మెయింటెనెన్స్కి ఒక కారణం. అంటే ఈ పండగలు ఈ సాంప్రదాయాలన్నీ పెట్టడం వల్ల మనకి ఇలా ఇన్ని మంచి జరుగుతాయి అన్నమాట. మనం అన్ని ఇల్లులు మొత్తం అన్నీ కూడా బాగా దులుపుకుంటాం, బాగా చేసుకుంటాం. మనకు అవి చూసుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అబ్బా ఇల్లు భలే ఉంది, అలా ఇలా ఏదో తెలియలేని ఆనందం. కష్టపడతాం కానీ ఒంటి నొప్పులు ఇవన్నీ విపరీతంగా ఉంటాయి. అవి కానీ ఆ రోజు రాబోసరికి మనకు అది కనిపిస్తుంది. అంటే కష్టపడితేనే కదా, ఇప్పుడు ఏదైనా సరే దేనికైనా కష్టపడితేనండి ప్రయోజనం ఉంటుంది. ఒక ఉద్యోగానికైనా దేనికైనా సరే కష్టపడితే దాని కిక్కే వేరుగా ఉంటుంది. అప్పుడు ఎంతో ఆనందం అనిపిస్తుంది. అలాగే ఈ వరలక్ష్మీదేవి పూజకు కూడా ఇలాగ ఆడవాళ్ళందరూ ఎంతో శ్రమించి ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆ రోజు పూజ చేసుకుని ఇలా తాంబూలాలు ఇచ్చి మనం కూడా తాంబూలాలు తీసుకుని అబ్బా
ఆ డే అంతా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇంక ఈ శ్రావణం ఇప్పుడు రెండో శుక్రవారం కదా, ఇంక ఈసారి ఎన్ని వచ్చాయో 5 వచ్చి ఉంటాయేమో, నాకైతే నేను ఇంకా క్యాలెండర్ చూడలేదు. అలాగే 25ని మా దుర్గాలమ్మ బంగారమ్మ గుడిలోని మంగళగౌరి వ్రతం ఉందండి. ఆ రోజు కూడా నేను వీడియో అది తీస్తాను, చాలా బాగా చేస్తారు పూజ అక్కడ. ఆ వీడియో కూడా పెడతాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్ మీరందరూ. మీరు కూడా వరలక్ష్మీదేవి పూజ సూపర్ అంటే సూపర్గా చేసుకునే ఉంటారని అనుకుంటున్నాను. ఇదిగోండి, అంటే నేను మధ్యలోని మా ఇంటికి ఒక ఇద్దరు రావడం, నేను మళ్ళీ ఒక ముగ్గురు దగ్గరికి రావటం, మళ్ళీ మా ఫ్లాట్స్లో వాళ్ళందరూ రావటం, అలా అటు ఇటు తిరగడం, ఆ ఎండలోనే తిరగడం. ఇప్పుడు కూడా టైం అయిపోయింది, 1 o'clock అలా అయిపోయింది. మొత్తం అంతా అవ్వబోసరికి అసలు ఇన్నాళ్ళైతే ఇంకా టైం 4 అలా అయిపోయిందండి. తర్వాత నైట్ టైం వేరే వాళ్ళ ఇంటికి తాంబూలాలు వెళ్తే నైట్ 11 o'clock ఇల్లు చేరేవాళ్ళం. ఎన్ని వచ్చాయండి తాంబూలాలు, శనగలు, అరటిపళ్ళు, జాకెట్ పీసులు, ఇవన్నీ చాలా అంటే చాలా ఎక్కువ వచ్చాయి. అవన్నీ వీడియో తీసి పెడదాం అనుకున్నాను నేను యాక్చువల్గా. కానీ ఈ లోపే ఇంకా ఇంకా ఎంత బేగా పని సర్దేసుకుందాం అనిపిస్తుంది కదా, అలా చేసేసాం అనమాట. ఫస్ట్ గుర్తుంది, తర్వాత ఇంకా గుర్తుగా లేదనమాట. లేకపోతే ఆ వీడియో అంతా తీద్దాం అనుకున్నాను, ఫన్నీగా కూడా ఉంటుంది మనకు వచ్చినవి ఏంటని చెప్పేసి అని అనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఇదిగోండి మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారనమాట. అంటే ఇద్దరు ఫస్ట్ వచ్చారు, తర్వాత ఒకరు అలాగా. అంటే ఎవరు కొంతమంది పూజలు ఎర్లీగా చేస్తారు, కొందరు లేట్గా చేయడం. కానీ ఈసారి మాత్రం అందరూ ఎర్లీగా, మ్యాక్సిమం ఎర్లీగానే చేసుకున్నారు పూజ. అంటే ఒక స్పెషల్ డే వచ్చినప్పుడు ఏ రోజైనా ఓకే అనుకుంటాం, కానీ ఈరోజు ప్రత్యేకంగా చెప్పారనమాట. అంటే ఆ రోజు నిన్న ప్రత్యేకంగా చెప్పారు, దుర్ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి, ఆ టైంలో చేసుకోకూడదు. సింహలగ్నం ఫస్ట్ ఎప్పుడైనా సరే సింహలగ్నంలో చేసుకోవాలంట. తర్వాత వృశ్చిక లగ్నం అంటే తర్వాత కన్యా లగ్నం, ఇవన్నీ కూడా మంచిది అని కూడా చెప్పారు. గురువులే కదండి చెప్తారు, వాళ్ళు చెప్పినవన్నీ కరెక్టే. మనం సోషల్ మీడియా ఎందుకు ఉండడం కూడా ఒక అందుకు మంచిదే అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు తెలియని విషయాలు కూడా తెలిస్తే, అంటే మనం మంచిగా బిహేవ్ చేయడానికైనా చెడుగా బిహేవ్ చేయడానికైనా సోషల్ మీడియా ఉంటుంది. కానీ మనం దేనికి యూజ్ చేస్తున్నాం, మనంతట మనకే ఒక అవగాహన ఉండాలి. అప్పుడే మనం సోషల్ మీడియాలో దాన్ని ఫాలో అవ్వడం తప్పేం కాదు. కానీ మనం ఓవర్గా ఉంటేనే దేనికైనా ముప్పు. ఆ ముప్పును మనం తప్పించుకోవాలంటే మన చేతుల్లోనే ఏదైనా ఉంటుంది. మనం ఎవరో మనకు చెప్పడం కాదండి, మనంతట మనం కూడా కొన్ని తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి సాయంత్రం, ఇదంతా కూడా సాయంత్రం అకేషన్. సాయంత్రం మా ఇంటి పక్కన వాళ్ళ మనవడికేమో అన్నప్రాసన అది అయింది. అయినప్పుడు చేసి తను పూజ అవన్నీ చేసుకొని తాంబూలం రామన్నారనమాట. ఈరోజు సత్యనారాయణ వ్రతం కూడా వాళ్ళు చేసుకున్నారు. తాంబూలం అది ఇస్తాను రండి అని చెప్పారు. నేను వెళ్ళలేదనమాట, అంటే లేట్గా అయింది. సాయంత్రం వెళ్ళినా తీసుకోవచ్చులే తాంబూలం అని అనుకుంటున్నాను, వెళ్ళాలి. ఇదిగోండి ఈవినింగ్ కూడా మా కాలనీలో అండి, మాకు రోడ్డు కాదు లోపలికి ఉంటుంది కాబట్టి మాకు అదేమీ టెన్షన్ అది ఉండదు. అందరి దగ్గరికి వెళ్ళి చక్కగా తాంబూలం అన్నీ తీసుకొని రావటం జరిగింది. మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర అయితే మా అమ్మాళ్ళకి తాంబూలాలు అవి ఇవ్వరనమాట. వాళ్ళకి తాంబూలాలు పెద్దగా అలవాట్లేదు, ఇప్పుడు అలవాటు చేసుకున్నారు వాళ్ళు కూడా. మా అత్తాల ఇంట్లో నా పెళ్ళైన దగ్గర నుంచి మాత్రం మా అత్తగారు ఒక ఐదుగురికి తాంబూలాలు ఇవ్వటం అవన్నీ చేసేవారు. ఇప్పుడైతే ఇంక చాలా అసలు మాకైతే ఎక్కువ మందే. కానీ నేను ఈసారి ఒక 14 మెంబర్స్కి అలా ఇచ్చాను తాంబూలం. నేను కూడా ఒక 11 మంది దగ్గరికి వెళ్ళి తాంబూలం అవన్నీ తీసుకుని, చూడండి ఎంత బాగా అలంకరించారు. చాలా అసలు గుడిలాగా అనమాట. మా ఫ్రెండ్ శ్రీలక్ష్మి వాళ్ళ ఇంట్లో గుడిలా కట్టారు లక్ష్మీదేవిని, అంత బాగా చేసుకుంటున్నారండి. ఎంత బాగా అలంకరించుకుంటున్నారంటే, మనం ఎంత బాగా రెడీ అవుతున్నామో దేవుళ్ళకి కూడా అంత బాగానే రెడీ చేస్తున్నారు చూడండి. ఆ తల్లి ఇంకా ఇక్కడ లైటింగ్ సరిగా లేదనమాట, చాలా బాగా చేసుకున్నారు అందరూ కూడా. అంటే కొంతమంది లక్ష్మీదేవికి ఇప్పుడు పెద్ద కష్టమేమి కూడా ఉండట్లేదు, అన్నీ అమ్మేస్తున్నారు ప్రతిదీ కూడా. అది ఇలా ఇంకా పెట్టేసుకోవడమే. ఇంకా మనం ఇవన్నీ చీర కట్టడం అలాంటివి ఏమీ కాకుండా అవి కూడా కట్టేసినవే ఉంటున్నాయట. వరలక్ష్మీదేవిని అలా కొనేసుకొని అలా పెట్టుకుంటున్నారు, బాగుంటుందండి. అంటే ఒక స్పేషియస్గా కూడా ఉండాలి, మన హౌసెస్ కూడా కొంచెం స్పేషియస్గా ఉంటే మనం అలా ఎక్కువ అలంకరించుకున్నా కూడా చూడటానికి కూడా చాలా బాగా ఉంటుంది. కొంచెం కంజెస్టెడ్గా ఉన్న ఇంట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ చాలామంది ఇష్టంగా చేసుకుంటారు. కానీ కొంచెం స్పేషియస్గా ఉంటే మామూలుగా అయితే బాగుంటుంది. అంటే మనం వెళ్ళడానికి, అక్కడ దేవుడి దండం పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా కొంచెం బాగుంటాయి అన్నీ. ఇంకా అసలు నిన్నంతా ఆడవాళ్ళందరికీ కూడా పండగ అనమాట. పండగలు మామూలుగా వేరే వేరే పండుగలు ఉంటాయి, పండగల్లో ఒక ప్రత్యేకమైన పండగ వరలక్ష్మీదేవి పూజ అని కూడా చెప్పొచ్చు. తర్వాత మన వినాయకుడు వచ్చేస్తున్నాడు కదండి ఇంటికి, వినాయక చవితి ఇంకా September 14. ముందంతా నేను తిరుపతి దర్శనం కూడా చేసుకోవాలండి. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత వినాయక చవితి అనమాట. ఇది మా
పద్దు వదిన వాళ్ళ ఇంట్లోని అక్కడ కూడా చాలా బాగా అలంకరించారు. వాళ్ళ హాల్ చాలా పెద్దది. సో వాళ్ళకి బాగా కుదిరిందనమాట. తల్లిని కూడా ఎంత బాగా చీర కట్టడం అది కూడా అంటే రావాలండి అన్నీ కూడా. చూడండి కృష్ణ భగవాన్ ఎంత బాగున్నాడో అలంకరించడం అవన్నీ కూడా మనకు చేతన అవ్వాలి. అయితేనే అవి బాగుంటాయి. కొంతమంది అలంకరణ చేస్తారు కానీ బాగుండదు. నాకు కూడా పెద్దగా అలాంటివి రావండి. నాకు అంత బాగా రావు అసలు. కొంతమంది చాలా బాగా చేస్తారు. సూపర్గా అంటే సూపర్గా చేసుకుంటారు. ఇది వేరే వాళ్ళ ఇల్లు. అలా ప్రతి ఒక్కరి ఇంట్లోకి కూడా వెళ్ళి నేను తీసుకోవడం జరిగింది. లాస్ట్లో మా ఫ్రెండ్ లలిత వాళ్ళ దగ్గర తాంబూలం తీసుకొని అక్కడ ఒక పాట పాడుకొని మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేసి వస్తామండి. మా ఫ్రెండ్ లక్ష్మి మా పూర్ణకు మిస్ అయ్యారనమాట. వాళ్ళిద్దరు లేని లోటు బాగా తెలిసింది. ఇంక ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చేటట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.